అసలు పథకాల వల్ల ఉపయోగం ఉందంటారా? అసలు ఫ్రీ బస్సు అనే పథకం అసలు ఫ్రీ అనేది పబ్లిక్ కి ఏమి ఇవ్వాలి? ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే మనకు మంచి సర్వీస్ ఇవ్వాలి. అంతేగాని పనికిమాలిన పథకాలు పెట్టి కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తే ఒక సెలైన్ బాటిల్ ఎక్కేయడానికి కూడా లేవు. గవర్నమెంట్ తన డబ్బులు లేవు. అవసరమా ఇట్లాంటి ఫ్రీ పథకాలు? మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ వేయమను, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వమను. ఎందుకు ఈ ఫ్రీ పథకాలు? మాకు పనికిమాలిన పథకాలు. ఇప్పుడు లేడీస్ చూడండి, పాపం జెంట్స్ కి కూర్చోడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అసలు కూర్చుందామంటే అసలు పాపం వాళ్ళ సీట్లలో మొత్తం మనోళ్ళే, ఆడపిల్లలే వెళ్ళి కూర్చుంటున్నారు. అసలు ఏం పథకాలు అంటే మేడం? అసలు ఈ ఫ్రీ పథకాలు తీసేసి ఇవే విధంగా మీరు చెప్పినట్టు గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హాస్పిటల్స్ పెడితే మరి మారుతారంటారా ప్రజలు? అందరు ఇప్పుడు ప్రైవేటీకరణకి బాగా అలవాటు అయిపోయినారు కదా, మరి ప్రైవేట్ కి అలవాటు అయిన బ్రతుకులన్నీ మళ్ళీ గవర్నమెంట్ కి ఎలా వస్తాయంటారు? వస్తాయి మేడం. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మొత్తం. ఇప్పుడు అంతెందుకు మేడం, మా యాదాద్రి జిల్లాలో ఒక స్కూల్లో మొత్తం గవర్నమెంట్ స్కూల్ కే వెళ్తున్నారు. అక్కడ మంచి ఫండమెంటల్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మంచిగా పెట్టారు. కనీసం గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తే టాయిలెట్స్ కూడా లేవు. మా ఆడపిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళటానికి. చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఇది ఇక్కడ గవర్నమెంట్ లో మార్పు రావాలంటారా, ప్రజల్లో మార్పు రావాలంటారా? అంటే గవర్నమెంట్ తీసేస్తే ప్రజలు ఆటోమేటిక్ గా మారుతారు కదా. గవర్నమెంట్ ఈ పనికి మాలిన పథకాలు మాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఎవడు పెట్టమన్నాడు మేడం? బియ్యం ఇస్తున్నారు, ఓకే, పేద ప్రజలకు అది బాగుంది. సరే, కొనుక్కొని తినలేని వాళ్ళకి అయితే ఓకే, బియ్యం ఇస్తున్నావు. కానీ ఈ పనికి మాలిన పథకాలు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తిని చేర్చాలి అంటే కూడా పబ్లిక్ భయం వేస్తుంది. ఎందుకంటే నిన్న రీసెంట్ గా జరిగింది కదా మేడం, ఒక అమ్మాయి పాపం డెలివరీ పేషెంట్, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ బేబీ చనిపోయింది. ఇంత వరిష్ట పరిపాలన ఎందుకు? మాకు అవసరం లేదు ఈ పరిపాలన.